ప్రమాదంలో 26 మెడికల్ కాలేజీల మనుగడ. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణపై ఎన్ఎంసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిబంధనల విరుద్ధంగా 26 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్వహిస్తున్నారని చెప్తున్నమాట. మన తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాల పనితీరుపై జాతీయ వైద్య కమిషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందన్నమాట. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించిన అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. వచ్చే విద్యా సంవత్సరం దాదాపుగా 2700 మెడికల్ సీట్లు కొనసాగించడమా రద్దు చేయడమా అనే విషయంలోనే కమిషన్ తేల్చే ముందు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులను వ్యక్తిగత విచారణకు పిలిచింది. ఢిల్లీలో వ్యక్తిగత విచారణకు కావాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్యా సంచాలకులను కూడా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ శుక్లాను కూడా రమ్మందనమాట. అదే సమయంలో కళాశాల ప్రిన్సిపల్స్, డీన్లు వర్చువల్ విచారణకు హాజరు కావాలని కూడా సూచించింది ఈ జాతీయ వైద్య విద్యా కమిషన్ అన్నమాట. ఈ కొత్త కాలేజీలో అన్ని సమస్యలే వస్తున్నాయి అన్నమాట. వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లకు భర్తీ చేసే ముందు ప్రతి సంవత్సరం ఎన్ఎంసీ ఆయా కళాశాల తనిఖీలు నిర్వహిస్తుంది. యూజీఎంఎస్ఆర్ 2023 నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాలేజీల మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యార్థుల ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరు, విద్యార్థులకు సరిపడా రోగులు, ప్రాక్టికల్స్ కావాల్సిన మృతదేహాలు, ఇతర పరికరాలు, డిజిటల్ రికార్డులు, సీసీటీవీ వంటివి ఉన్నాయా లేదో పరిశీలిస్తుందన్నమాట. ఈసారి కూడా రాష్ట్రంలో 35 ప్రభుత్వ వైద్య కళాశాలలో తనిఖీలు చేసినప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన 26 కళాశాలలోని ఈ ఎన్ఎంసీ పారామీటర్లకు అనుగుణంగా వసతులు లేవని తేలిందనమాట. కాకతీయ మెడికల్ కళాశాలలో కూడా నిబంధనల మేరకు వసతులు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ లోపాలపై ఎన్ఎంసీ గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చిన కాలేజీల సమాధానం సంతృప్తిగా లేవని పేర్కొంది. ముఖ్యంగా విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాల కల్పన, క్లినికల్ ట్రైనింగ్ వంటి అంశాల్లో తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలను కొనసాగించడమా రద్దు చేయడమా నిర్ధారించేందుకు విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పిందనమాట. 26 కళాశాలలు ఏంటంటే ఖమ్మము, సంగారెడ్డి, మహబూబ్నగర్, సూర్యాపేట, వరంగల్ అంటే కాకతీయ మెడికల్ కాలేజీ, భద్రాద్రి కొత్తగూడెము, మంచిర్యాల, రామగుండము, జనగాము, జయశంకర్ భూపారపల్లి, జోగులాంబ గద్వాలు, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాదు, మహబూబాబాదు, మెదకు, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, వనపర్తి, పెద్దపల్లి, వికారాబాదు ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిబంధనల మేరకు లేవని కూడా జాతీయ వైద్య కమిషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందన్నమాట. అంటే ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్నగర్, సూర్యాపేట, వరంగల్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాలు, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాదు, మహబూబాబాదు, మెదకు, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, వనపర్తి, పెద్దపల్లి, వికారాబాద్లోని ఈ 26 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు సంతృప్తిగా లేవట. ఇది ఎందుకంటే వీటిలో ఫర్నిచర్ కూడా నాసిరకంగా ఉన్నదని మనం గతంలో చర్చించాం. అలాగే ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గా లేవట. అది విషయం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.